మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి కలకలం రేపింది. జాతీయ రహదారి 161 పక్కనే అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద చిరుతపులి సంచరిస్తూ వాహనదారుల కంటపడింది. ఐబీ వద్ద సర్వీస్ రోడ్డు పక్కనే చిరుతపులి కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి పక్కనే తిరుగుతున్న చిరుత విమానాల శబ్దానికి పారిపోయింది. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి కలకలం రేపింది. జాతీయ రహదారి 161 పక్కనే అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద చిరుతపులి సంచరిస్తూ వాహనదారుల కంటపడింది. ఐబీ వద్ద సర్వీస్ రోడ్డు పక్కనే చిరుతపులి కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి పక్కనే తిరుగుతున్న చిరుత వాహనాల శబ్దానికి పారిపోయింది. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. Datin. Right? Pun under pun. Pun straight. Pun. Datin. Right? Pun under pun. Pun straight. Pun. Datin. Right? Pun under pun straight. Pun. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆందోళన పట్టణ సమీపంలో 161 జాతీయ రహదారిపై రాత్రి వాహనదారులు వెళ్తున్న సమయంలో చిరుతను చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారం అయితే కలకలం రేపేసి ఆ పట్టణవాసులకు ఇప్పటికే సమాచారం కూడా అందించారు. మొత్తానికి మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల చిరుతలు సంచరిస్తూ పలు లేగదూరులపై ఆవులపై ఇప్పటికే దాడులు చేస్తూ సంస్కరింటున్నాయి. అదే క్రమంలో రాత్రి కూడా మరొక చిరుత ఇటు ఆందోళన సమీపంలో కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. స్థానికులకు ఇప్పటికే పోలీసులు అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. వారంతా కూడా రాత్రి సమయాల్లో కానీ ఉదయం సమయాల్లో కానీ వ్యవసాయ బావులకు వద్ద పోయేటప్పుడు గుంపులుగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, చిరుత సంచారం ఇది నిజమే కాబట్టి స్థానికులు కూడా చూశారు, కెమెరాలో కూడా బంధించారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అటు అధికారులు ప్రజలకు చెప్పారు. కానీ చిరుతలు సంచరించే క్రమంలో ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. అందరూ కూడా అక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో అటు సంగారెడ్డి మెదక్ జిల్లాలో అక్కడక్కడ చిరుతలు సంచరిస్తున్న క్రమంలో ప్రజలైతే ఇప్పటికే చాలా బావులో వ్యవసాయదారులు అయితే ఇప్పటికే ఆందోళన చెందుతా ఉన్నారు. అనేక గోవులను తర్వాత నీలదులను చిన్న సంఘటన అయితే వెలుగు చూస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 1-2 మినహా మిగతా ఇప్పటి వరకు ఒక 3-4 చిరుతలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్న వ్యవస్థ అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.